విజయవాడ ఇప్పుడిప్పుడే వరద ముంపు నుంచి బయటకొస్తోంది. అగ్నిమాపక పారిశుద్ధ్య సిబ్బంది బురదను తొలగిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా సిబ్బంది ఇళ్లలోని మట్టిని తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. కృష్ణానదీ తీరంలో వరద కాలనీలను వేడింది. కానీ బురద మాత్రం వదల్లేదు. పునరావాస కేంద్రాలు, బంధువుల నివాసాలలో తలదాచుకున్న వారంతా మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్నారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కరెంటు లేక, నీళ్లు రాక నానా అవస్థలు పడుతున్నారు. బురదను కడిగే సమయంలో పాములు, తేళ్లు కనిపిస్తున్నాయి. రాత్రిళ్లు ఇంకా భయపడుతున్నారు. జ్వరాలు ప్రబలే ప్రమాదముండడంతో ఆందోళన చెందుతున్నారు. విజయవాడ జక్కంపూడి కాలనీ ఇంకా ముంపులోనే ఉంది. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతుందనుకున్న వరద నీరు మళ్లీ పెరగడంతో కాలనీ వదిలి బయటకు వెళ్తున్నారు. ఆ ఏరియాలో ఇంకా 3 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తలమునకలై ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. చంటి పిల్లలకి పాలు దొరకటం లేదు. పసివాళ్ల ఆకలి తీర్చడం సమస్యగా మారింది. ఇక 5 రోజుల నుంచి ఒకే రూంలో 30 నుంచి 40 మంది వరకు ఉంటున్నారు. ఎవరైనా దయతలిచి ఏదైనా ఇస్తే తినడం తప్ప చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మార్చురీకి తీసుకొస్తున్న మృతదేహాల్లో తమవారు ఎక్కడున్నారోనని మృతుల తరఫు వారు ఎదురు చూస్తున్నారు. 5 రోజుల నుంచి డెడ్ బాడీల కోసం పడిగాపులుగాస్తున్నారు. బ్రతికి ఉన్నారో చనిపోయారో తెలియక కొందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయి. ఇప్పటికే 32 మంది మృతి చెందారు. విజయవాడ సింగ్ నగర్కు వెళ్లే అన్ని వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. గత 4 రోజులుగా వరద తీవ్రతతో ఆ ఏరియా మొత్తం బ్లాక్ అయింది. ఇప్పుడిప్పుడే రోడ్డు తేటపడుతోంది. డాబాకోట్ల సెంటర్ నుంచి వాంబే కాలనీ వైపు 2 అడుగుల మేర వరద ఇంకా ఉంది. సింగ్ నగర్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయవాడలో వరద ముంపుకు గురైన బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. 25 కిలోల బియ్యం, 2 కిలోల ఆలుగడ్డలు, 2 కిలోల ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, పంచదారతో కిట్లు బాధితుల కోసం సిద్ధం చేశారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ గేట్ రిపేరు పనులు ఊపందుకున్నాయి. బోట్లు ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ 69వ గేట్ డ్యామేజ్ అయింది. దీంతో ధ్వంసమైన కౌంటర్ వెయిట్ స్థానంలో వేరే కౌంటర్ వెయిట్ను ఏర్పాటు చేస్తున్నారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండను తప్పించేందుకు క్రేన్ను సిద్ధం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లారు. పంటు మీద ఏలేరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలలో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. విజయవాడలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలలో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వచ్చింది. మొదటగా కలెక్టర్తో సమావేశమయ్యారు. వర్షం, వరదలు జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు చేరుకుని వరద ప్రవాహాన్ని పరిశీలించారు. పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తాగొద్దని మున్సిపాలిటీ అధికారులు సూచించారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. విజయవాడలోని 32 డివిజన్లతో పాటు సమీప 5 గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 రకాల మందులు అందుబాటులో ఉంచారు.